వరకు ఎందుకు ప్రయాణించాలి మానవుడు అని అంటే, నా బిడ్డలు పుట్టారు కాబట్టి నా బిడ్డలకు నేను ఏదో ఒకటి చూపించాలి. నేను ఈ భూలోకానికి వచ్చాను కాబట్టి ఈ భూలోకంలో ఏదో ఒకటి సంపాదించాలి, ఏదో ఒకటి కూడబెట్టాలి. లేదా ఆ ప్రయాణం ఈ ప్రయాణం అంటూ మానవుడు ప్రయాణిస్తూనే ఉన్నాడు. ఒక క్రైస్తవ జీవితంలో ఉండి కూడా మానవుడు ఏం చేస్తున్నాడంటే ప్రయాణించాలి. ఆ ప్రయాణము ఎలాంటిదై ఉండాలనంటే ఒక ఆత్మీయమైనటువంటి ప్రయాణముగా ఉండాలి. శరీరానుసారమైనటువంటి ప్రయాణాలు ఈ లోకంలో చాలా ఉంటాయి. ఈరోజు ఆదివారం ఇక్కడ ఆరాధన, కానీ మనుష్యుడు ఒక క్రైస్తవ ప్రార్థనా మందిరముగా పిలువబడుతున్న ఈ సంఘస్థులు, ఈ విశ్వాసులు ఏ ప్రయాణంలో ఉన్నారు, ఎక్కడున్నారు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు ఒకసారి ఆలోచించి. ఈ ప్రయాణము ఆత్మీయమైనటువంటి ప్రయాణముగా ఉండాలి. ఆ ప్రయాణము సరైనదిగా ఒక ఆత్మీయ ప్రయాణముగా ఉంటేనే దేవుడు ఇచ్చినటువంటి ఆ పరలోకం అనేటువంటి ఆ యొక్క పట్టణాన్ని మనము నీవు నేను కూడా పొందుకోగలుగుతాము. లూకా శుభవార్తలు మనం చదువుకోగలిగితే 10వ అధ్యాయం రండి వెళదాం. మూల వాక్యము చదివించి ముందుకు వెళదాం. లూకా శుభవార్త 10వ అధ్యాయము 30వ వచనము. యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి